గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూట్యూబ్ పెట్టక ముందు యూట్యూబ్ పెట్టిన తర్వాత మీరు చూసిన బెస్ట్ చేంజ్ ఏంటి? మనకంటూ ఒక ఇస్తారు కదా ఇంపార్టెన్స్, ఒక రెస్పెక్ట్. తెలియని వ్యక్తిని చూసే కాడికి మనోడరా అని చెప్పుకుండేది కదా, మా ఫ్రెండ్ ఏరా, ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ సపరేట్ వేరే ఉంది. ఆ సర్కిల్లో చెప్పుకోవడం కదా, వాళ్ళు చూసి ఇట్లా ఒకసారి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసినాడు, అంటే ఆ కంపెనీలో పనిచేసే అతను ఇట్లా వీడియోస్ చూస్తా అంటే వీళ్ళు మా ఊరేరా, మా ఫ్రెండ్ ఏరా, అది ఇది అంటే ఇంకా అన్న ఫోన్ చేయనా అని చెప్పి నాకు ఫోన్ చేయించి నేను ఇట్లా అన్న అది అని మాట్లాడిండు. అతను మాట్లాడితే ఎమోషనల్ అయిపోయినాడు. బ్రో భలే ఉంటాయి బ్రో వీడియోస్, మిమ్మల్ని కలిసాలి బ్రో, అది బ్రో ఇది బ్రో, ఇంకా ఎక్సైట్మెంట్ లో ఓకే బ్రో కలుద్దాం అట్లా. ఓకే, ఇంతకు ముందు వ్యూస్ కి ఇప్పుడు వ్యూస్ కి ఏమైనా తగ్గినట్టు కానీ లేకపోతే అట్లా ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే మనకి ఫస్ట్ నుంచి కానీ అంత హైప్ ఏం లేదు, అట్లా పడిపోయినట్టుండు, పోతా ఉంటాయి అలా పోతా ఉండడమే బెటర్ ఏమో కదా నిజంగా. బ్రేక్ అంటూ మరీ తక్కువ పోవడము, లేకపోతే ఒక కొన్ని రోజులు, ఒక 20 రోజులు, ఒక 1 month హైప్ వెళ్ళిపోవడము, మళ్ళీ డౌన్ కావడం అట్లా ఏమి ఉండదు. మిడిల్లో ఫస్ట్ నుంచి కన్నా మిడిల్లో పోతా ఉంది. ఈ వీడియోస్ లో చేసినందుకు మీకు ఏమైనా శాలరీ ఇస్తున్నారండి? ఎందుకు ఇవ్వట్లేదు, అడగలేదా మీరు? వీళ్ళకి శాలరీ ఇవ్వాలంటే నేను ఇంకొక పని ఏదన్నా చేసి వీళ్ళకి ఇవ్వాలా? అదేంటండి యూట్యూబ్ లో ఎంత సంపాదిస్తున్నారు? యూట్యూబ్ లో అంత సంపాదిస్తున్నారు, షార్ట్స్ కి ఏమొస్తుంది? షార్ట్స్ కి ఏమొస్తుంది చెప్పండి? ఏ రాకుండా ఎందుకు చేస్తున్నారు మీరు? ఓకే, ఇది ఈ ఫేమ్ కోసం కావచ్చు, జనాల్లో గుర్తింపు కోసం కావచ్చు. మీకు యాక్టింగ్ ఇంట్రెస్టా? అది ఇంట్రెస్ట్ అయిపోయింది యాక్టింగ్ పరంగా. ఫస్ట్ లేదు కదా, ఫస్ట్ లేదు, చేయంగా ఇంకా జనాలు పరిచయం కావడం వల్ల కావచ్చు, దానివల్ల ఇంట్రెస్ట్ వచ్చింది. మనీ కోసం అయితే కాదు కదా, మనీ కోసం అయితే కాదు, బట్ డబ్బులు ఏమి ఆపేయట్లేదు కదా, యూట్యూబ్ నుంచి వస్తాయి అవి వచ్చినాకి ఖర్చులకి అట్లా ఇట్లా. ఇప్పుడు మనం ఒక వీడియో తీయాలన్నా దానికి ఉంటాయి, మన ట్రావెలింగ్ కావచ్చు, మనతో పాటు వచ్చిన వాళ్ళకి ఇది కావచ్చు, నెలంతటికి చూసుకుంటే ఆడేం సంపాదించింది ఏం లేదు, ఏం లేదు షార్ట్స్ కి. ఊళ్ళో జనాలంతా అనుకోవడం మీకేం లే లక్షలు సంపాదించాలి, అదే ఫీల్ లో ఉన్నారు. అసలు కరెక్ట్ గా ఇన్కమ్ వస్తుంది అని తెలిస్తే ఇంతేనా అంటారు. షార్ట్స్ కి ఏమొస్తుంది చెప్పండి? లెంత్ వీడియోలు అయితే ఓకే సంపాదించానంటే దానికి మేము తీసుకుంటాం. ఓకే, షార్ట్స్ కి ఏమొస్తుంది? షార్ట్స్ తప్ప లెంత్ వీడియోలు లేవు కదా, తెలియదు ఏముంది, అప్పుడప్పుడు పెడతారులేండి. ఓన్లీ షార్ట్స్. మొత్తం యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంత సంపాదించుంటారు? అటు చూస్తారండి ఆయన చెప్తాడా? ఏం సంపాదించింది ఏం లేదండి, నాకంటూ సంపాదించుకునేది ఏం లేదు. మీకు నమ్మేలాగుందా? ఇంకా అట్లా అంటే చెప్పలేదు. నేను చెప్పరా ఇప్పటిదాకా మీ అన్న ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా నీకు? పెద్ద పెన్నులు పెన్సిల్ కాకుండా ఏమీ లేదా? అంటే అట్లా ఏం లేదు. మన ఏంటంటే ఇప్పుడు మన ఛానల్లో చేసిన వాళ్ళు కావచ్చు, ఏమన్నా మనం డబ్బు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీసుకుపోవడం కానీ, ట్రిప్పులు పోతావా? ఎక్కడికి పోయినా ఇప్పటిదాకా? అంటే మా ఊర్లో ఉండే చోటికైనా, సరౌండింగ్స్ కలిసిపోవడం, పోవాలన్నా ఎక్కడికన్నా, ఇప్పుడు సినిమాలకు కావచ్చు, ఎక్కడికైనా మేము ఎక్కడికి పోయినా ఆల్మోస్ట్ కలిసిపోవడానికే ప్రిఫర్ ఇస్తాం. ఒకరు పోవాలన్నా ఇప్పుడు ఒకరికి ఉంది ఇంటెన్షన్, ఇంకా అందరం 1 by 1 అందరం లేపేసి అందరం వెళ్ళాం పోవడం కన్నా, వాడిని అందరం పోయి తిరుక్కొని వస్తాం. అట్లా సినిమాలు కావచ్చు, అట్లా తిరగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. అట్లా. మరి మీ ఇంట్లో వాళ్ళు అడగలేదా ఏం సంపాదించినప్పుడు ఎందుకు నాయన నువ్వు ఆ వీడియోలను పడతావు? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అయ్యో అదిగో ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఆ క్వశ్చన్ కి మీరు. ఓకే, మన ఇంట్రెస్ట్, నేనైతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో ఇంక ఇది పోతా ఉన్నాం. ఏమైనా ఆఫర్లు వచ్చాయా సినిమాల్లో, సీరియల్స్ లో? ఏం లేదండి, ప్రస్తుతానికి ఏం రాలేదు. రావాలని కోరుకుంటాను. ఇందాక ఒక క్వశ్చన్ అప్పుడు అడుగుదాం అనుకుంటా, మర్చిపోయా. మరి డిగ్రీ ఎందుకు అక్కడితో ఆపేశారు? తర్వాత ఎందుకు చదువుకోలేదు? అంటే మనకు చదువు మీద చిన్నప్పటి నుంచి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఆ డిగ్రీ దానికైనా. నేను ఇంకా ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చిందేమో, ఇబ్బంది పడ్డారేమో అనుకో. ఫినాన్షియల్ గా అంత ఇబ్బంది అయితే మనకేం లేదు, ఉన్నంతలో అయితే బాగానే ఉన్నా. ఫినాన్షియల్ పరంగా ఇంతవరకు ఇబ్బంది పడింది ఏం లేదు, మా నాన్న అంతా బాగానే చూసుకున్నారు. కానీ చదివే ఇంట్రెస్ట్ లేదు, అంతే. చదువు ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నాన్నకి హెల్ప్ ఆ టయానికి, ఇంకా నాన్న ఏజ్ అయిపోయింది కదా, ఏజ్ వచ్చే టయానికి నాన్నకి హెల్ప్ గా ఇంకా శారీస్ బిజినెస్ లో దిగేసిన. ఇంకా బిజినెస్ ఒక 6 years లో ముందే దిగేసిన. అందులో వెహికల్ తెచ్చున్నాం మేము, ఇంకా వెహికల్ డ్రైవింగ్ కావచ్చు, ఇంకా నాన్నకు తోడుగా ఇంకా 2 విధాలుగా ఇంకా నాతో పాటు శారీస్ బిజినెస్ కి వెళ్ళిపోయారు. అందుకే వీడిని ఇప్పుడు కష్టపడి
రాచి రంపని పెట్టి చదివిస్తున్నారు అంతేనారా? సింగిల్ ఆన్సర్ అంతే. అంతే అంటే అయిపోద్ది అంతే కదా? అదే చదివిస్తున్నారు వాళ్ళు దానికి. సర్లే అంత ఇబ్బంది పడుకు, పర్లేదులే. కోతి నా కొడుకు అని డైలాగ్ విన్నారా మీరు ఎప్పుడైనా? కోతి నా కొడుకు వీళ్ళిద్దరిని చూస్తే ఎవరు అనిపిస్తారు అట్లా? నాకైతే వాడాను రామ్ చరణేనా? ఎందుకు బాగా అల్లరి చేస్తాడా? కొంచెం అల్లరి చిల్లరగా ఉండేది వాడే కాబట్టి. చిన్న పిల్లోళ్ళమండి మేమంతా. అంటే మనం మళ్ళీ కలిపేసుకుంది ఛాన్స్ చిక్కితే చాలు కలిపేస్తా. ఇలా చెప్తున్నారు మీరు. మేమంతా అదే మా లేకల్లా ఇంకా చిన్న పిల్లోడు కదా, మా మధ్య పెరుగుతా ఇంకా ఉంటాడు కదా యాక్టివ్గా. అంతే మా సర్కిల్లో చిన్న పిల్లోడు అంటే ఇడాను. ఓకే. లాస్ట్లీ అయితే డీసెంట్, మరి అంతేం కాదు. అంతేం కాదు, కొంచెం 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 ఒరు కొంచెమా? ఓకే. సో మీ సబ్స్క్రైబర్స్కి, యూట్యూబ్ ఫ్యామిలీకి, మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్. నన్ను ఇంతకాలం నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పేర్లు చెప్పండి. ఇంకా చెప్పాలంటే ఓకే, ఇంకా మీరు పెట్టండి, నేను లిస్ట్ తీసి చదువుతా ఉంటా. 5 lakhs దాకా ఉన్నారు, ఓకే, చదువుతా ఉంటాం. ఏముంది 5 లక్షల సబ్స్క్రైబర్లు. అది పేరు పేరున అంటే ఇంకా ప్రతి ఒక్కరికి, మనల్ని ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అంతకాడి మనం ఏం చెప్పుకోగలం వాళ్ళకి? అంతే, ఎక్కువ చెప్పుకోలేము, ఎక్కువ చెప్పిన బాధ మళ్ళీ అంతే కదా. మీరేమైనా చెప్తారా అండి? ఏం లేదు. రామ్ చరణ్ థ్యాంక్ యూ ఎవరీవన్. అంతే. థ్యాంక్ యూ అండి. ఇబ్బంది పెట్టుంటాను నేను ఆల్మోస్ట్. కొంచెం ఇబ్బంది ఏముంది, ఉన్నది చెప్పినాం, దాంట్లో ఇబ్బంది ఏముంది? మనకు జరిగింది, మన లైఫ్లో జరిగింది చెప్పినాం, దాంట్లో ఇబ్బంది ఏముంటుంది? మనం ఎవరి గురించి ఏం లేనిపోని చెప్పింది ఏం లేదు, ఉన్నది మాట్లాడడంలో ఇబ్బంది ఏముంది? హోప్ఫుల్లీ మళ్ళీ కలిసి వీడియోస్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ కలవని పక్షంలో ఎవరి కామెడీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేమైతే ఎంటర్టైన్ అవుతూనే ఉంటాం ఎప్పటికీ. ఇంకా మంచి మంచి కామెడీ వీడియోస్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ 1 million కొట్టేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.